బుడితి వస్తువు లేకుండా ఉత్తరాంధ్ర శుభకార్యాల్లో ఏదో వెలితి కనిపిస్తుంది. అక్కడ్నుంచి ఇత్తడి సారే సామాను తీసుకురాకుంటే ఏ పెళ్లికైనా నిండుదనం రాదు. ఆ ఊరి విగ్రహాలు లేకుంటే ఎంత పెద్ద ఆలయానికైనా శోభ రాదంటే అతిశయోక్తి కాదు. ఇత్తడి వస్తువులకు కేరాఫ్గా మారిన శ్రీకాకుళం జిల్లాలోని బుడితి గ్రామానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అలాంటి ప్రఖ్యాత ఇత్తడి కళ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ గ్రామంలో అడుగు పెడితే చాలు ప్రతి గుమ్మంలోంచి ఇత్తడి శబ్దాలే వినిపిస్తాయి. గుడిలో దేవుని విగ్రహాలుగా, పెళ్లిలో సారీ సామాన్లుగా, ఇంటిలో అలంకరణ వస్తువులుగా తయారు చేసే బుడితి ఇత్తడికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఉత్తరాంధ్రలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా బుడితి ఇత్తడి ఉండి తీరాల్సిందే. ఇలా ఇత్తడిని పుత్తడిలా తయారు చేసే బుడితి గ్రామంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో బుడితి అనేది ఒక మారుమూల గ్రామం. కానీ ఇక్కడ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఇత్తడి, కంచు వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బిందెలు, బకెట్లు, గృహోపకరణాలు, దేవుని విగ్రహాలు, వివిధ రకాల ఆకృతులు, గంటలు, ఇలా ఎన్నో అద్భుత కళాఖండాలను ఇక్కడి కళాకారులు తయారు చేస్తారు. దాదాపు 200 కుటుంబాలు ఉండే బుడితి కళాకారుల ఖ్యాతి శతాబ్దం క్రితమే విదేశాలను సైతం తాకింది. దేవాలయాల నుంచి సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు అవసరమైన వస్తువులను కూడా బుడితిలో తయారు చేస్తారు. ఇక్కడ తయారైన దేవతా విగ్రహాలు దేశంలోని పలు దేవాలయాల్లో కొలువై ఉన్నాయి. ఇత్తడితో ప్రతి ఇంటికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. పెళ్లి నుంచి చావు వరకు ఈ వస్తువులు లేని కార్యక్రమం ఉండదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ ఇంటిలోనైనా పెళ్లి కుదిరిందంటే ముందుగా బంగారం కన్నా ఇత్తడి వస్తువులని కొనుగోలు చేస్తారు. అయితే క్రమంగా ఆర్డర్లు తగ్గడంతో చాలా మంది కళాకారులు వృత్తిని వదిలి వేరే పనులకు వెళుతున్నారు. 200 కళాకారులు ఉండగా ప్రస్తుతం 20 కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయి. అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువైపోయాయి. మాకు వచ్చే ఆదాయం మాకు చాలటం లేదు. లేక కొంతమంది పని వాళ్ళు వలసిపోతున్నాం. మా కుటుంబాలు ఇంచుమించు 200 కుటుంబాలు ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఒక 20-15 కుటుంబాలు మాత్రమే బ్రతుకుతున్నాయి. మిగతా వాళ్ళందరూ హైదరాబాదు ఎక్కడికెక్కడికో పోయారు. కానీ ఇప్పుడు మాకు బ్రతుకు తెరువులు కరువు అయిపోయాయి. దానికి ప్రభుత్వం ఆదుకొని మాకు సహకారం చేస్తారని మరి ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇక్కడ తయారైన వస్తువులు లేపాక్షి వారు కొనుగోలు చేసి వాటిని పలు ప్రాంతాలు, రాష్ట్రాల్లో జరుగుతున్న వస్తు ప్రదర్శనలకు తీసుకెళ్తుంటారు. ఇతర ప్రాంతాల్లో జరిగే ఎగ్జిబిషన్లలో బుడితి కంచు, ఇత్తడి వస్తువులకు మంచి గిరాకీ ఉందంటున్నారు తయారీదారులు. మహారాష్ట్ర, ఢిల్లీ, అమెరికా వంటి ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి ఇత్తడి వస్తువులు తీసుకెళ్తారని కళాకారులు చెబుతున్నారు. నేను అమెరికా వరకు వచ్చానండి. అవతల ఇక్కడ కళ్యాణ్ అంటే బొంబాయి దగ్గర కళ్యాణ్ దగ్గర ఒక భివండి అక్కడికి కూడా కొన్ని ఐటమ్స్ ఇచ్చాను. బెల్జియం మాకు మిర్రర్ వెళ్ళేది ఇంతకుముందు. ఇప్పుడు మిర్రర్ ప్రాసెస్ మాలో లేదనుకోండి, మిర్రర్ కూడా తయారు చేసే బెల్జియం వరకు వెళ్ళింది. గతంలో చిన్న పెద్ద అని కాకుండా కుటుంబం మొత్తం ఈ పనిపైన ఆధారపడే వాళ్ళు. కానీ ప్రస్తుతం అంతగా ఆసక్తి చూపటం లేదు. పైగా ఈ పని చెయ్యాలంటే చిత్రాల గీయడం, జ్యోతిష్య శాస్త్రంపై అవగాహన కలిగి ఉండడం ఖచ్చితంగా ఉండాలి. ఇంతటి గొప్ప కళను కాపాడుకునేందుకు బుడితి కళాకారులు కష్టపడుతున్నారు. ఒకప్పుడు కేవలం పాత్రల తయారీకే పరిమితమైన బుడితి ఇత్తడి ఇప్పుడు ఎన్నో అద్భుత కళాఖండాలకు జీవం పోస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఇత్తడి వస్తువుల తయారీపై వచ్చిన ఆదాయం బాగా తగ్గిందని, తరతరాలుగా వస్తున్న పురోగతిని వదులుకోలేకే ఈ వృత్తిని కొనసాగిస్తున్నామని ఇక్కడ కళాకారులు అంటున్నారు. ఇప్పటికైనా ఇత్తడి వస్తువుల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, బుడితి గ్రామం నుంచి.